జాగ్రత్త పడాలి. సో అదే ప్రాసెస్ అండి, ఇంకేం లేదు. ఓకే డన్. వెంకీ సార్. సార్ రాబిన్ హుడ్ టీజర్ చూస్తుంటే ఓకే అందరూ చెప్పినట్టు సో ఉన్నోడి దగ్గర కొట్టి లేనోడి ఇలాంటి సో అంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చినా హీరో క్యారెక్టర్ని బట్టి ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన దాన్ని బట్టి కూడా ఎప్పుడు మనకు గుర్తుంటూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే కిక్ సినిమాలో రవితేజ గారి క్యారెక్టర్ ఇప్పటికి సో అలాగా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నితిన్ గారి క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారు, అక్కడి నుంచి నా రిఫరెన్స్ తీసుకున్నారా? సో ఎలా ఉండబోతుంది? అంటే రిఫరెన్స్ ఏం తీసుకోలేదండి. జనరల్గా అయితే నాకు ఈ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నప్పుడు మోస్ట్ బిగ్గెస్ట్ మ్యానిపులేటర్ అనుకున్నానండి. సో ఈ సినిమా మొత్తంలో కూడా హీరో క్యారెక్టరైజేషన్ బాగా ఎక్కువ మ్యానిపులేషన్ మీద ఉంటుంది అనమాట. సో అదేనండి, మళ్ళీ సేమ్ నేను రాస్తున్నప్పుడు కూడా నాకు వచ్చింది ఏంటంటే ఒక దొంగ కథ, ఉన్న వాళ్ళ దగ్గర కొట్టేసి లేని వాళ్ళ దగ్గర ఇస్తాడు అనేది రెగ్యులర్ కథే. సో దీంట్లో ఏం కొత్తగా చేయగలుగుతామని 20 minutes తర్వాత కథ టర్న్ మారిపోతుంది అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇంటర్లింక్డ్ అండి. సార్ నవీన్ గారు, సార్ మైత్రి మూవీస్లో ఇప్పుడు వరకు చాలా బడ్జెట్ మూవీస్ వచ్చినాయి, చాలా పైప్ లైన్లో ఉన్నాయి. మీరు పెట్టే బడ్జెట్లు కానీ అవి చూస్తుంటే అసలు రాత్రిపూట నిద్ర పడుతుంది ఒక్కోసారి. ఏ మందు తాగినా ఎక్కదు, ఎంత తాగినా కూడా ఎక్కడ పరిస్థితి. అసలు ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? నాకు అసలు ఆ బాధ లేదండి, నాకు అలవాటు లేదు. సో నేను ఎవ్రీడే మినిమం 7 hours పడుకుంటాను. రాత్రి కూడా పడుకున్నా, రాత్రి 10:30 పడుకున్నాను, 6కి లేచాను. అసలు బాధ లేదు, ఆ టెన్షన్ లేదు. శ్రీలీల గారు, మైత్రి వాళ్ళు మీకు ఐటమ్ సాంగ్కి ఒక సినిమా రెమ్యునేషన్ అంత రెమ్యునేషన్ ఇచ్చారని బయట టాక్ ఉంది, నిజమేనా? మేము ఇంకా అసలు మాట్లాడుకున్నాం, ఇంకా ఆ టాపిక్లో ఆ టాపికే రాలేదండి మాకు. అంటే ఇంకా రెమ్యునేషన్ తీసుకోలేదా? ఆ టాపిక్ రాలేదన్నాను. అంటే అది నేను అడిగింది స్ట్రైట్గా, ఒక సినిమాకి ఎంత రెమ్యునేషన్ తీసుకుంటారో అంత రెమ్యునేషన్ ఓన్లీ ఒక సాంగ్కి ఇచ్చారు. టాపిక్కే రాలేదు, అంటే ఇంకా రెమ్యునేషన్ ఇవ్వలేదు అలా మాట్లాడుకోలేదు కూడా. అదే టాపిక్ రాలేదు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నీ మైండ్లో ఇక్కడ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఇక్కడ ఉంటుంది, అప్పుడు ఏంటి? అది ఆ క్వశ్చన్ కూడా చెప్పండి. అదే కదా, ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పండి. నితిన్ గారు అడిగారు, మీ మైండ్లో అక్కడ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఇక్కడ ఉంటుంది. శ్రీలీల గారు, యాక్చువల్గా అంటే ఈ సాంగ్కి పర్టికులర్గా కిసక్ సాంగ్కి ఒక బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్ని అనుకున్నారు. బట్ అనుకొని ఏమైందో తెలియదు. బట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది మీరు ఒక ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యారా లేదా ఒక బాధ్యతగా ఫీల్ అయ్యారా ఈ సాంగ్?